హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహి టాక్స్. అండ్ ఈరోజు ఇప్పుడు వచ్చి ప్రజెంట్ మనం మాట్లాడుకునే టాపిక్ ఏందో తెలుసా? నన్ను చాలా 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 ఐ థింక్ మంత్స్ ఆర్ ఇయర్స్ కూడా అయి ఉండొచ్చు ఒక మూవీలో ఎంగేజింగ్గా కూర్చోపెట్టడం. అంటే కంటిన్యూస్గా ఒక మూవీలో ఎంగేజింగ్గా కూర్చోపెట్టింది మాత్రం డీసీ. నన్ను ఎంత ఎంగేజింగ్లో కూర్చోబెట్టిందంటే కూర్చున్న 5 నిమిషాలు కూడా కాదండి, కూర్చున్న నేమ్స్ పడే కాడి నుంచి నన్ను టోటల్లీ ఎంగేజింగ్గా కూర్చోబెట్టింది. ఏ మూవీ అబ్బా ఏంటి కొంచెం అక్కడక్కడ బాగుంటాయి, అక్కడక్కడ అది ఇది ఏదో డ్రాగ్ చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ కంటిన్యూస్లీ మ్యాడ్నెస్. ఈ డీసీ మూవీ వచ్చేసి కంటిన్యూస్లీ మ్యాడ్నెస్ తెప్పిస్తుంది. ఏం లేదు, ఇట్స్ గోయింగ్ ఆన్ లవ్ ట్రాక్ అండ్ ఎమోషనల్ అండ్ యాక్షన్. ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి ఉందండి. యాక్షన్ ఉంది, లవ్ ఉంది, అండ్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయట కల్చర్ ఎలా ఉంటుంది ఏంటి అంటే లైక్ ఒక్కొక్కరు ఎలా మూర్ఖుడుగా ఉంటే ఏమేం చేయగలుగుతాడు ఏంటి. ఒక మూర్ఖుడికి ఇంకో మూర్ఖుడు ఒక అమ్మాయి కానీ తగిలితే మూర్ఖురాలు, వాళ్ళిద్దరు కలిసి ఏమేం చేయగలుగుతారు. దట్స్ ద మూవీ పాయింట్ అన్నమాట. సెకండ్ హాఫ్ నుంచి సెకండ్ హీరోయిన్ ఎంటర్ అయినప్పటి నుంచి ఉంటుందండి సినిమా నెక్స్ట్ లెవెల్ అంతే. అస్సలు వేరే లెవెల్. సెకండ్ హాఫ్ నుంచి ఆ అమ్మాయి ఎంటర్ అయిన కాడి నుంచి మొత్తం హైప్ కింద వెళ్తూనే ఉంటుంది మూవీ. చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అండ్ లోకేష్ కనకరాజు కూడా చాలా బాగా చేశాడు. యాజ్ డైరెక్టర్ అయినా కూడా ఆయన చాలా 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 బాగా యాక్ట్ చేశాడు. కానీ వీళ్ళందరికన్నా సెకండ్ హాఫ్లో వచ్చే హీరోయిన్ ఇంకా చాలా బాగా చేసింది. ఓకే, ఇంకా చాలా అంటే చాలా బాగా చేసింది. ఎవ్రీ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ఒకడు ఇది ఒకడు అది అని కూడా కాదు. ఎవరికి ఏ క్యారెక్టర్ ఇచ్చారో యాజ్ టీస్ దే వాజ్. అండ్ పోలీస్ క్యారెక్టర్లో ఆ ఉన్న పోలీస్ పర్సన్ అతను కూడా చాలా అంటే చాలా బాగా చేశాడు. అండ్ దే కిల్ ది షో. అండ్ ఎక్సలెంట్గా ఉందండి. ప్రతి ఒక్కరు థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది చూడాలి. మీరందరూ థియేటర్కి వెళ్ళి కంపల్సరీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చూడండి. ఆ బీజిఎం కానీ ఆ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి మీకు చాలా చాలా బాగుంటుంది. అండ్ మీరు ఒకసారి చూసుకొని ఎవ్రీథింగ్ మీరు ఆ సక్సెస్ని కంపల్సరీ మీరు సక్సెస్ అయినట్టుగా మీకు అనిపిస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి థియేటర్లో. ఓకే. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.7 ఇస్తున్నాను. ఎందుకంటే ఆ 4.7 కూడా టోటల్లీ ఎంగేజింగ్ గా కూర్చోబెడుతుందండి. ఎక్కడ బోర్ అనిపించదు. ఎక్కడ ఏమవుతుంది ఏంటి ఏంది ఏంటి అని సస్పెన్స్ థ్రిల్లర్ కాదు. కంటిన్యూస్ గా మూవీ అనేది రన్ అవుతూనే ఉంటుంది. బట్ బోర్ అనేది అనిపించదు ఎక్కడ. ఎలివేషన్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.